చెప్పు తీసుకొట్టాను ఒక్కొక్క వైసీపీ నా కొడుకుని చెప్తాను. పగిలిపోయేలా దవడ వాసిపోయేలా చెప్పు పెట్టి కొడతాను కొడకల్లారా. ఒక్కొక్కడికి చెప్పు తీసుకొని పళ్ళు రాళ్ళ కొడతాను కొడకల్లారా. ఒక్కొక్కడికి చెప్తున్నాను. అరే ఎదవల్లారా, సన్నాసుల్లారా, సవటల్లారా, దద్దమ్మల్లారా. నా భాషని కొద్దిగా మన్నించాలి. ఎందుకంటే ఈ భాషని నేను నేర్చుకుంది పవన్ కళ్యాణ్ దగ్గర నుంచే. చెప్పు తీసుకొని కొడతా కొడకల్లారా. మతాల మధ్యలో చిచ్చు పెడితే చెప్పు తీసుకొని అటు ఇటు తిప్పి మార్చి కొడతాం కొడకల్లారా. వీళ్ళిద్దరికి మధ్య మంచి రిలేషన్ ఉన్నట్టుంది. సో నువ్వు చేసావు కాబట్టి నేను చేశాను అని కూడా అనుకుంటున్నారేమో అని నేను అనుకుంటున్నా అనమాట. ఇకపోతే ఏపీ డిప్యూటీ సీఎం చాలా మంచి మాటలు చెప్పారనమాట. మహిళల మీద అబ్యూజ్డ్ గా మాట్లాడే వాళ్ళని ఊరుకోము. ఇంకొకటి, దేవీ దేవతలను దూషిస్తే అవి ఏ మతాలకు సంబంధించిన దేవీ దేవతలు దూషించిన శిక్షలు అనేవి కఠినంగా ఉంటాయి. ఓకే, ఇంకొకటి ఏమన్నారంటే మతాల మధ్య చిచ్చులు పెడితే ఊరుకోను. చాలా గొప్ప మాటలు మాట్లాడారు ఏపీ డిప్యూటీ సీఎం. దానికి నేను మనస్ఫూర్తిగా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను, అభినందిస్తున్నాను కూడా. మరి ఇవే 3 మాటల్ని కేవలం హిందువులకు మాత్రమే అప్లై చేస్తారా, లేకపోతే మీరు చెప్పిన ఈ చట్టం అనేది వేరే మతాలకి కూడా ఫేవర్ గా ఉంటుందా? డౌట్ వస్తుందండి. ఎందుకంటే కొంతమంది దుర్మార్గులు, పని పాట చేతగాని దద్దమ్మలు కాషాయం రంగు బట్టలు ధరించుకుని ఊరూరా మెళ్ళ జోలేసుకుని తిరుగుతున్నారు. నేను అందరినీ అనట్లేదు. ఈ మతం ముసుగులో ఉండి బతుకుతున్న ఒక ఊర కుక్కల గురించి మాత్రమే మాట్లాడతాం అనమాట. ఇక్కడ కొంతమంది హిందువుల మనోభావాలు దెబ్బతింటాయి. అది కూడా నిజమైన హిందువులు కాదండి. కొంతమంది ఉంటారు కదండి, పక్క మతాల మీద పడిపోయి ఏడ్చేద్దాము, పక్క మతాల మీద పడి ఏడుస్తా ఉంటే వాళ్ళకి ఒక రకమైన సైకో ఆనందం అనమాట. అలాంటి వాళ్ళు మాత్రమే ఇప్పుడు చెత్త కామెంట్స్ తో వచ్చేస్తారు అనమాట. అలాంటి వాళ్ళని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఓకే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారంటే మతాల మధ్య చిచ్చులు పెట్టే వాళ్ళని, ఎస్పెషల్లీ దేవీ దేవతల్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడే వాళ్ళ మీద సమ్ సెక్షన్స్ పెడతాము, శిక్షలు కూడా చాలా కఠినంగా ఉంటాయి అని అన్నారు. చాలా బాగుందండి, నిజంగా నాకు చాలా హ్యాపీ అనిపించింది. మరి ఇవే చట్టాలు పవన్ కళ్యాణ్ గారు, ఇవే చట్టాలు మీరు స్వామీజీ అని సంబోధించిన నమస్కారం చెప్పండి అని మీరు గౌరవంగా పలికిన ఆ రాధా మనోహర్ దాస్ అలియాస్ మోహన్ రావు అని ఊరూరా తిరిగి ఇతర మతాల మీద పడి కుక్కలాగా అరిచేవాడికి వర్తిస్తుందా? వర్తించగలిగే తెగువ మీకుందా? ఏపీ పోలీసులు ఆల్రెడీ బహిరంగంగా మీకు సంబంధించిన వాళ్ళే, మీ కానిస్టేబుల్ ఒక కంప్లైంట్ ఇస్తే మీరేమన్నారు? మాదే తప్పని చెప్పేసి ఒక న్యూస్ పేపర్ లో వార్త ఇచ్చేసారు ఏకంగా మీరు. అంటే మీ పోలీసులే తప్పులు చేస్తున్నారా? మీ పోలీసు ఇచ్చిన కంప్లైంట్ కరెక్ట్ కాదా? అంత ఓపెన్ గా రోడ్డు మీద ఇతర మతాలను అంత హేట్ మాంగరింగ్ చేస్తూ ఉంటే మీ చెవులకు వినిపించలేదా? లేక అది మీకు చాలా సమ్మగా ఉందా ఇతర మతాలని దూషిస్తూ ఉంటే? దీనిని ఇప్పుడు ఎందుకు ప్రస్తావిస్తున్నానంటే మన ఏపీ డిప్యూటీ సీఎం గారు ప్రవేశపెట్టిన ఈ చట్టం గురించి తెలుసుకున్న తర్వాత నేను మాట్లాడుతున్నాను. నేను అంతే హేట్ మాంగరింగ్ చేస్తున్నాడు. బైబిల్ ని లకార పుస్తకం అంటున్నాడు, ఓపెన్ గానే చెప్తున్నాడు, రైల్వే స్టేషన్ లో చెప్తున్నాడు, ఎయిర్పోర్ట్ లో చెప్తున్నాడు, ఇంకా చాలా చోట్ల మీరన్న ఈ సోషల్ మీడియాలోనే బైబిల్ లా పుస్తకము, బైబిల్ కి చెందిన మరియమ్మ లా. ఇంకొకటి ఏమంటున్నాడంటే ఈ దరిద్రుడు, ఈ వీడియోస్ చూడండి ఒకసారి. ఇవే కాకుండా నిన్న కాక మొన్న ఇదే దరిద్రుడు అని అంటానన్నమాట. ఎందుకంటే మీరు చెప్పిన మాట, వేరే మతాల మీద పడి ఏడవద్దు, మన మతాన్ని మనం ప్రొజెక్ట్ చేసుకుందాం, మన మతాన్ని మనం ప్రైజ్ చేసుకుందాము. మరి ఈ దరిద్రుడు నిన్న కాక మొన్న ఒక ఛానల్లో కూర్చుని మళ్ళీ బైబిల్ని అదే అంటున్నాడు. క్రైస్తవులందరూ మాకు పుట్టారు అంటున్నాడు. ఎవడికి పుట్టాడురా? ఎవడికి పుట్టాడు చెప్పు? మీ బంధువులకు ఎవరికైనా వచ్చారో నువ్వు చూసావా? సారీ టు సే దిస్ అండి, నువ్వు మాట్లాడిన మాటలు నేను తిరిగి పలుకుతున్నా. ఇంకా ఆ యాంకర్ అనమాట, సిగ్గులేదురా నీ ముఖానికి? అదా నీ జర్నలిజం? అదా నువ్వు చెప్పే న్యూస్? ఈ రాధా మనోహర్ దాస్ అనే రోడ్లంబడి తిరిగే దొంగ స్వామీజీ ఎలాంటి మాటలు మాట్లాడతాడని తెలుసు. పర్టికులర్ గా ఒక 2 మతాల మీద పడి ఏడుస్తాడని తెలుసు కూడా. ఆ 2 మతాల గురించి మాట్లాడతారంటారా మీరు? బుద్ధి లేదా మీకు? గడ్డి తింటున్నారా? సిగ్గు అనేది అనిపించట్లేదా మీకు? వాడి నవ్వులు ఆహాహా. ఇంకొకటి ఏంటిదంటే, ఎవడైనా వచ్చి వేరే మతానికి సంబంధించిన ఎవడైనా వచ్చి ఇదే మీ అమ్మను గాని, లేకపోతే ఈ రాధా మనోహర్ దాస్ అమ్మను గాని మీరు కూడా మాకు పుట్టిన వాళ్ళే అని అంటే ఊరుకుంటారా మీరు? ఇంకా ఈ బోడిగుండు స్వామి ఏమంటున్నాడంటే, ఎవరో ఒక ముస్లిం మా 7 తరాలు కూడా హిందువులేమో అంటున్నారంటే, పోనీ వాళ్ళని మీలో కల్పేసుకోండి, తప్పేముంది? వాళ్ళు ఒప్పుకుంటున్నారు కదా, ఓకే, వాళ్ళు ఒప్పుకుంటున్నప్పుడు వాళ్ళు మీరు కలిపేసుకోండి. మీకు మీ మాటలకి భజన కొట్టే వాళ్ళని, లేకపోతే ఆహా ఓహా అనే వాళ్ళని, లేకపోతే మేము కూడా హిందువులకు సంబంధించిన అనే వాళ్ళని మీరు కలిపేసుకోండి.
ఇబ్బంది ఏం లేదు కదా, మరి మిగతా వాళ్ళ మీద పడి ఆడవడం ఎందుకు? ఏమంటున్నాడు ఈ దొంగ స్వామీజీ, మెళ్ళలో జోలు వేసుకుని తిరిగే స్వామీజీ, ఈ దొంగ మనోహర్ దాస్ ఏమంటున్నాడు? ఇప్పటికీ కూడా బైబిల్ ని లా పుస్తకము ఇంకొకటి ఏమంటున్నాడంటే, ఈ ఇతర మతాలు రెండు ఏవైతే ఉన్నాయో ఆ రెండు మతాలకు సంబంధించిన ఆడవాళ్ళు మంచోళ్ళంట, కాకపోతే వాళ్ళు మంచోళ్ళని చెప్తుంటే వాళ్ళ కొడుకులు వాళ్ళ భర్తలు ఎవరున్నారు వాళ్ళు ఒప్పుకోవట్లేదంట. దేనికన్నాడంటే ఈ మాట, మీరు కూడా మా వాళ్లే, మాకు పుట్టిన వాళ్ళే. మళ్ళీ ఇదే దరిద్రమైన భాష మాట్లాడతాడు ఈ పనికి మళ్ళీ విధవ. మళ్ళీ వీడికి స్వామీజీ అని చెప్పేసి సపోర్ట్. ఎవరు? ఈ పనికిమాలిన వాళ్ళు బక్రీద్ టైంలో బయటకు పుట్టుకొస్తారని చెప్పాను కదండి, పుట్టగొడుగులు రోడ్లంబడి తిరుగుతూ ఉంటారనమాట. ఈ పుట్టగొడుగులు మా స్వామీజీ గారని అన్నాడు కాబట్టి రావణ్ లోపలికి వెళ్ళిపోయాడంటే, ఇప్పుడు రావణ్ని లోపలేశారు, కరెక్ట్, అరెస్ట్ చేశారు. ఏం చేస్తారు? చంపేస్తారా? ఏపీలో జరుగుతుంది అదే అనుకుంటా కదా. సాయి కృష్ణ ఏమయ్యాడో తెలీదు, దానికి సంబంధించి ఏదో స్టోరీ వెళ్ళేశారు. ఇంకా కొంతమంది ఈ కూటమి ప్రభుత్వానికి జనసేన నాయకులు ఓపెన్ గా చెప్తున్నారు. ఏమని? రావణ్ పరిస్థితి కూడా కత్తి మహేష్ లాగానే అవుతుంది అని చెప్పేసి అంటున్నారు. కత్తి మహేష్ అండ్ ప్రవీణ్ పగడాల, పాస్టర్ ప్రవీణ్ పగడాల లాగానే అవుతుంది అంటున్నారు. అంటే వాళ్ళిద్దరిని మీరే చంపేశారా? అంటే నాకు వస్తున్న డౌట్ అనమాట మీరు మాట్లాడే మాటలు. ఇద్దరికి అలాగే అవుతుంది అని అంటే కత్తి మహేష్ కి యాక్సిడెంట్ కాదా? పాస్టర్ ప్రవీణ్ పగడాలది కూడా యాక్సిడెంట్ కాదా? మేము యాక్సిడెంట్ అనుకుంటున్నాం ఇప్పటి వరకు. యాక్సిడెంట్ కాదా? మీరే చంపేసి యాక్సిడెంట్ లాగా దాన్ని ప్రొజెక్ట్ చేశారా? అందరికి చూపించారు అలాగా? నేను అంటున్న మాటలు కాదండి, ఈ ఎవరైతే కూటమికి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఉంటారో వాళ్ళు ఓపెన్ గా వీడియోస్ లో చెప్తున్న మాటలు. పవన్ కళ్యాణ్ గారు వీళ్ళ మీద కూడా చర్యలు తీసుకుంటారా? మరి మీరు అన్నారు కదా చంపేస్తానని బెదిరించినా కూడా ఊరుకోనని అన్నారు కదా, మరి ఇప్పుడు అంటున్నారు వీళ్ళు ఎవరైతే రావణ్ ఉన్నాడో రావణ్ పరిస్థితి కూడా కత్తి మహేష్ లాగానే అవుతుంది, పాస్టర్ ప్రవీణ్ పగడాల లాగానే అవుతుంది అని అంటే మేబీ వీళ్ళు చంపేసి దాన్ని ఒక యాక్సిడెంట్ లో చిత్రీకరించారేమో అని అనిపిస్తుంది అనమాట మాకు. సో ఈ రాధా మనోహర్ దాస్ మీద చర్యలు తీసుకునే దమ్ము ధైర్యము ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ఉందా? నేనే డైరెక్ట్ గా అడుగుతున్నా, ఆ దమ్ము ధైర్యం తెగువ మీకుందా? ఇంకొకటి నాకు ఇక్కడ డౌట్ ఏంటంటే, మొన్న మీరు ఒక వరంగల్లో ఒక బాబు బాగోకపోతే మిమ్మల్ని చూడాలి అనే కోరుకుందానంటే అక్కడికి వెళ్ళారు, చాలా మంచి పని చేశారు. ఎందుకంటే ఆ బాబు లేవలేని స్థితిలో ఉన్నాడు కాబట్టి మేబీ ఆయన విష్ ని మీరు తీర్చారు, దానికి మిమ్మల్ని చాలా మెచ్చుకోవచ్చు. బట్ అక్కడ మీరు ఒక మాట అన్నారు, స్వామి రాధా మనోహర్ దాస్ వచ్చారంట, ఆయనకి నా ఆయనకి నా నమస్కారాలు తెలియచేయండి అని అన్నారు. ఇక్కడ మీరు వస్తున్నారని చెప్పేసి ఆ దొంగ స్వామీజీ వచ్చాడా? ఆ దొంగ స్వామీజీ రాధా మనోహర్ దాస్ వచ్చాడా? లేకపోతే ఆ దొంగని మీరే వెళ్ళండి అని చెప్పేసి ముందు మీరు చెప్పారా? ఎందుకంటే మీరు అక్కడికి వెళ్తున్నారని తెలిసినప్పుడు మీ జనసేనకు సంబంధించిన వాళ్ళు ఎవరు రాలేదు, అలాగే కూటమికి సంబంధించిన నాయకులు కూడా ఎవరు రాలేదు. ఎందుకంటే మీరు కూటమి ప్రభుత్వంలో ఉన్నప్పుడు మీకు సంబంధించిన వాళ్ళు రావాలి. మరి ఈ దొంగ ఎందుకు వెళ్ళినట్టు? ఆ దొంగని మీరే ఇన్వైట్ చేశారా? ఇంకోటి చెప్తున్నా, రాధా మనోహర్ దాస్ నీకే దొంగ, జోలు వేసుకుని అడుక్కు తినే వెధవ, వేరే మతాల మీద పడి ఏడ్చే ఒక మతి స్థిమితం లేని రోగి. నువ్వంటావు కదా రోగ్స్ అని, ఆ రోగ్స్ లో నెంబర్ 1 రోగ్ నువ్వే. ఆ మాట నేనన్నది కాదు, నువ్వన్నదే ఈ రోగ్స్ అన్న మాట. నిన్ను వెనుకుండి నడిపిస్తున్నామని చెప్పేసి ఒకళ్ళు చెప్పారు, ఆ ఆడియో రికార్డింగ్ కూడా నాకుంది. ఇంకా కొన్ని ప్రూఫ్స్ గురించి చూస్తున్నా నేను. ఆ ప్రూఫ్స్ వచ్చిన రోజున నడి రోడ్డు మీద కుక్కను కొట్టినట్టు కొడతారు. నేను డామ్ షూర్ ఇది. ఈ మాటలు చాలా మందికి చాలా ఆవేశాన్ని రగిల్చేవచ్చు అనమాట. మరి వీడు మాట్లాడే మాటలు ఎలాగున్నాయండి? స్టిల్ ఇప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ నిన్ను కాక మొన్న ఆ చట్టాన్ని తీసుకొస్తానని చెప్పిన తర్వాత కూడా వీడు ఈ దొంగ మళ్ళీ బైబిల్ లకార పుస్తకం అంటున్నాడు, క్రిస్టియన్స్ ముస్లిమ్స్ మాకే పుట్టారంటున్నారు. అరే అసలు నోరా లేకపోతే ఇంకేదన్నారని? ఇది అన్నం కదా తినేది, పెంట తింటున్నావు నువ్వు. నీకే పుట్టారా? అంటే నీకు పెళ్ళవలేదు కదా, మరి నీకెలా పుట్టారు? మీ అమ్మ వాళ్ళకి కానీ మీ తాత వాళ్ళకి కానీ మీ ముత్తాతలకు వీళ్ళందరికీ పుట్టారా? దానికి ఏమైనా సర్టిఫికేట్ అంటే చూపించు. మరి ఇంకేమంటారంటే కొంతమందిని అంటున్నాను అనమాట, ఈ హిందుత్వం ముసుగులో మరిగిపోయి ఉగ్రవాదుల్లాగా తయారవుతున్న వాళ్ళ గురించి మాట్లాడితే ఏమంటారండి? పాకిస్తాన్ లో ముస్లిమ్స్ ఉన్నారు కాబట్టి అది ముస్లిమ్స్ దేశం అని అంటారు. పాకిస్తాన్ విడిపోయినప్పుడు వాళ్ళ ఒక స్టేట్మెంట్ మీద విడిపోయారు. ఏంటి? మా ముస్లిమ్స్ కి అందరికి ఒక దేశం కావాలి కాబట్టి విడిపోయామని వాళ్ళు విడిపోయి చచ్చారు. ఇప్పుడు భారతదేశంలో ఉన్న ముస్లిమ్స్ ని గాని క్రిస్టియన్స్ ని గాని ఇతర మతాలను గాని వెళ్ళిపోమనడానికి మీరెవరు? మాట్లాడితే భారతదేశం హిందూ దేశం అంటున్నారు. హిందూ దేశం అని ఎక్కడ రాస్తుంది? ఎక్కడ రాస్తుంది? ఇక్కడ పుట్టిన వాళ్ళు, ఇక్కడ పెరిగిన వాళ్ళు ఇక్కడ వాళ్ళు కాకుండా ఎలా పోతారు? మాట్లాడితే పక్క దేశం పొండి అంటారు. మీరెవడరా నాకు చెప్పడానికి? పక్క దేశం పొండి అని చెప్పడానికి మీరెవరు? ఇక్కడ పుట్టిన వాళ్ళు కాదనడానికి మీరెవరు? ఓకే, ఇంకేంటిదంటే మనం దేశం గురించి మాట్లాడుకుందామండి. దేశం గురించి, ఈ దేశానికి సేవ చేసిన వాళ్ళు, మళ్ళీ రిపీట్ చేస్తున్నా, ఈ దేశానికి సేవ చేస్తున్న వాళ్ళు ఈ దేశానికి సంబంధించిన వాళ్ళు కాకుండా పోతారా? బెస్ట్ ఎగ్జాంపుల్ మనం ఆర్మీని తీసుకుందాం, మిలిటరీని తీసుకుందాం. ఈ రెండింటిని తీసుకుందామండి. ఆర్మీ మిలిటరీ వాళ్ళు దేశానికి కాదు సేవ చేసేది, జవాన్స్ దేశానికి కాదు సేవ చేసేది,
మరి జవాన్స్ లో కూడా క్రిస్టియన్స్ ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు, హిందూస్ ఉన్నారు, అందరూ ఉన్నారు కదా. ఈ క్రిస్టియన్స్, హిందూస్ ఇప్పుడు భారతదేశానికి కాదండి సేవ చేసేది. మరి భారతదేశానికి సేవ చేసిన వాళ్ళు భారతదేశానికి సంబంధించిన వాళ్ళు కాకుండా పోతారా? కొంతమంది సోది చెప్పుకుంటూ బతుకుతారనమాట జర్నలిస్ట్ ముసుగులో. ఎవడు కూడా అంటుందన్నమాట, భారతదేశం హిందూ దేశం అంటే చెప్పు తీసి కొట్టాలన్నమాట అలాగ పలికిన వాళ్ళందరినీ. భారతదేశంలో హిందువులే ఉండాలని చెప్పేసి ఎక్కడన్నా ఉందా? హిందూ సంఖ్య ఎక్కువ ఉంది, ఓకే ఒప్పుకుంటాం. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఎవరైతే దేశాన్ని ముక్కలు చేయాలని చూస్తున్నారో అది ఏ మతం వాళ్ళైనా సరే మీరు ఇష్టం వచ్చినట్టు శిక్షించుకోండి, ఎవడు అబ్జెక్షన్ చెప్పడు. ఏదైతే దేశానికి సేవ చేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఈ దేశానికి సంబంధించిన వాళ్ళు కాకుండా పోతారా? ఇప్పుడు కొంతమంది పిల్లపిత్రలు వస్తారనమాట కామెంట్స్ పెట్టుకుంటా, నువ్వు ఈ దేశానికి సంబంధించిన కాదంటే, అరే మా తాత మిలిటరీ, మా తాతగారు మిలిటరీ దేశానికి సేవ చేశాడు, మా తాత మిలిటరీ అయినప్పుడు నేను ఈ దేశానికి చెందిన దాన్ని కాకుండా ఎందుకు పోతాను? బుద్ధి ఉండదా? బుర్ర ఉండదా? అవే మట్టి బుర్రలతో బతుకుతారా మీరు? చెప్పండి. ఇంకా పవన్ కళ్యాణ్ గారు మీరు ఇచ్చిన ఏదైతే స్టేట్మెంట్ ఉందో, డిప్యూటీ సీఎం ఆఫీస్ లో సపరేట్ గా ఒక వింగ్ ఉంటుంది, మీరు కనుక కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ ని చూసి యాక్షన్ తీసుకుంటారని చెప్పాను కదా. ఈ రాధా మనోహర్ దాస్ అనే దొంగ స్వామీజీ మీద ఏపీకి చెందిన ఒక్క పోలీస్ కు కూడా కంప్లైంట్ తీసుకోవట్లేదు. కాబట్టి నేను డైరెక్ట్ గానే మీకు వినవించుకుంటున్నాను అనమాట. ఈ దుర్మార్గుడు ఏవైతే మాట్లాడాడో ఆ వీడియోస్ అన్ని ప్లే చేశాను కదండి నేను. ఈ వీడియోస్ ని ఆధారాలుగా చేసుకుని ఈ రాధా మనోహర్ దాస్ అలియాస్ మోహన్ రావు అని ఊరూరు అడుక్కు తినేవాడిని అరెస్ట్ చేసే దమ్ము ధైర్యం మీకుందా? ఎందుకంటే పాస్టర్స్ కొంతమంది కంప్లైంట్ ఇచ్చారు ఇలాగా మా మతాన్ని దూషిస్తున్నాడని. నిన్న కాక మొన్న ఏదైతే పెద్దపురంలో జరిగిందో అక్కడ కూడా ఒక కానిస్టేబుల్, అది కూడా హిందూ సోదరుడే కంప్లైంట్ ఇస్తే తీసుకోలేదు మీరు, ఏపీ పోలీసులు తీసుకోలేదు. మరి ఏపీ పోలీసులకి మీరు చెప్తున్నారా లేకపోతే కూటమి చెప్తుందా ఇలాంటి వాళ్ళని సపోర్ట్ చేయమని? ఏంటో మాకు తెలియట్లేదండి. మీరే అన్నారు. ఇంకొకటి ఏమన్నారంటే, మీరు ఒక మంచి మాట, నేరం చేసిన వాడికి, తప్పు పని చేసిన వాడికి మతం ఉండదు, కులం ఉండదు, రాజకీయ నాయకుల ముసుగులో దాక్కుందామని అంటే మాత్రం ఊరుకోమన్నారు. ఈ మాట నాకు చాలా బాగా నచ్చింది సార్. మరి ఇప్పుడు ఈ దొంగగాడిని, ఈ దొంగ రాధా మనోహర్ దాస్ గుండుగాడిని కాపాడుతున్నది ఎవరు? ఎందుకు కంప్లైంట్ తీసుకోవట్లేదు? భయం అవుతుందా? అంటే ఇప్పుడు మీరు వీడు కాషాయం రంగు వేసుకున్నాడు కాబట్టి ఈ కాషాయం రంగుని అరెస్ట్ చేస్తే హిందువుల ఓట్లన్నీ నాకు రావు అని చెప్పేసి భయపడుతున్నారా మీరు? నిజమైన హిందువులకి తెలియదంటారా? నిజమైన హిందువులకి వేరే మతాల మీద ఎలా మాట్లాడాలో, వాళ్ళతో ఎలా ఉండాలో తెలియదంటారా? మరి వీడిని ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు మీరు? నేను సపోర్ట్ చేస్తున్నారు అనే మాట ఎందుకంటున్నానంటే, ఆ రోజు మీరు ఆ బాబు దగ్గరికి వెళ్ళి మాట్లాడిన మాట స్టిల్ ఇప్పటికీ వాడిని అరెస్ట్ చేయకపోవడానికి కారణం ఏంటిది? రావణ్ రిలీజ్ అయ్యాడు, బెయిల్ వచ్చింది, రిలీజ్ అయ్యాడు, మళ్ళీ వేరే కేసు మీద లోపలేశారంట. సో ఇదంతా మీరు ఒక సీక్వెన్స్ గా చేస్తారు. ఏపీ గవర్నమెంట్ లో జరుగుతున్నది ఇదే. ఎప్పటి నుంచో ఒక కేసులో అరెస్ట్ అవుతారు, బెయిల్ వస్తుంది, మళ్ళీ వెంటనే ఎప్పుడో సంవత్సరాల క్రితం నమోదైన కేసు ఒకటి ఉంటుంది, అప్పుడు మాట్లాడరు వాళ్ళు. ఇప్పుడు టైం వచ్చినప్పుడు ఏంటంటే, అప్పుడు మాకు ఒక కేసు రిజిస్టర్ అయింది కాబట్టి అని చెప్పేసి మళ్ళీ తీసుకుపోతారు. ఓకే, నెక్స్ట్ వచ్చే ప్రభుత్వం కూడా అలాగే చేస్తుంది అనమాట. దీనిలో ఇంకా మారేది ఏమీ లేదనమాట. ఇంకొకటి ఏంటంటే, ప్రశ్నించొద్దు. ఇప్పుడు జర్నలిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ప్రశ్నించకూడదు, ప్రశ్నిస్తే కనుక మేము ఎక్కడి నుంచి అయినా తీసుకుపోతామని చెప్పేసి కేవీఆర్ అరెస్ట్ అనేది చూపిస్తుంది. నిజంగా కేవీఆర్ తప్పు మాట్లాడితే శిక్ష పడాల్సిందే. ఓకే, ఇంకొకటి సోషల్ యాక్టివిస్టులు ఎవరున్నారో వాళ్ళు ఎవరు ప్రశ్నించొద్దు అనమాట. మేము అడ్డమైన బూతులు తిట్టినా సరే మీరు సగౌరవంగా ప్రశ్నించాలి, ప్రశ్నించకపోతే గనక ఇలాంటి అరెస్టులు ఉంటాయని చెప్పేసి డైరెక్ట్ వార్నింగ్ అనేది ఇస్తుంది అనమాట ఏపీ గవర్నమెంట్. సరే ఇస్తున్నారు, అది చట్టం తన పని తాను చేసుకుపోతుంది కదండి. న్యాయం ఇప్పుడు కాకపోతే ఎప్పటికైనా గెలుస్తుంది, అది న్యాయం ఎవరి తరపున. ఇప్పుడు ఈ రాధా మనోహర్ దాస్ దొంగ స్వామీజీ గురించి మీరేమంటారు? ఏపీ డిప్యూటీ సీఎం, ఎందుకంటే వాడి మీద కంప్లైంట్ ఇచ్చినా తీసుకోవట్లేదు ఏపీ పోలీసులు, పైగా వాళ్లే దండాలు పెట్టి చెప్తున్నారు అనమాట, మాదే తప్పు అయిపోయిందని చెప్పేసి వాడు కాళ్ళు మొక్కుతారు అనమాట. వాడు ఒక బాబా, వాళ్ళు మొక్కే వాళ్ళు ఒక సిద్ధ భక్తులు వాళ్ళు. కాబట్టి నేను ఈ మీడియా ముఖంగానే తెలియజేసుకుంటాను. ఏవైతే కొన్ని వీడియోస్ ప్లే చేశాను కదండి, అదే వీడియోస్ ని మీరు సాక్ష్యాలుగా తీసుకుని వాడి మీద ఏమైనా చర్య తీసుకునే తెగువ ఏపీ పోలీసులకు ఉందా? వాడిని అరెస్ట్ చేయమని చెప్పే అధికారాలు మీకున్నాయా? ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, ఆ అధికారం మీకుందా? ఆ తెగువ మీకుందా? లేకపోతే మేమిద్దరం కూడా సనాతన ధర్మం గురించే ప్రశ్నిస్తున్నాము, బతుకుతున్నామని చెప్పేసి వాడిని వదిలేస్తారా? మీరు సనాతన ధర్మం గురించి ప్రశ్నిస్తే ఓకే, వెరీ గుడ్, ప్రశ్నిస్తున్నారు. మరి ఈ దొంగ బాబాని ఎందుకు వెంటేసుకుని తిరుగుతున్నాడు? వాడు ఎక్కడికి వెళ్ళినా సరే క్రైస్తవ మతాన్ని గాని ముస్లిం మతాన్ని గాని తిట్టకుండా ఉంటాడా? మీరే చెప్పండి. ఒక్క సభలో అయినా వాడు మాట్లాడకుండా ఉంటాడా? మీరు స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత నిన్న కాక మొన్న మళ్ళీ ఇదే మాట మాట్లాడాడు వాడు. ఏంటి? బైబిల్ లకార పుస్తకము, క్రిస్టియన్స్ ముస్లింస్ మాకే పుట్టారు, వాళ్ళ అమ్మ వాళ్ళు మంచి వాళ్ళ కాదా అని క్వశ్చన్. సిగ్గులేదారా నీకు? సరే, ఈ మాటలు మీకు వినసొంపుగా ఉన్నాయి. ఏపీ డిప్యూటీ సీఎం మీకు చాలా వినసొంపుగా ఉన్నట్టున్నాయి.
అప్పుడు మీ అమ్మగారిని లేకపోతే మీ ఇంటి ఆడపిల్లల్ని ఏదో అన్నారని చెప్పేసి ఎంత బాధపడిపోయారండి మీరు? తప్పు. ఏ ఇంటి ఆడవాళ్ళని అన్నా సరే తప్పు. మరి ఇప్పుడు వీడు 2 మతాలకు సంబంధించిన ఆడవాళ్ళ అందరినీ కించపరుస్తున్నాడు, వాళ్ళ మానాన్ని శంకిస్తున్నాడు, వాళ్ళ పుట్టుకని క్వశ్చన్ చేస్తున్నాడు వీడు. మరి వీడిని ఏం చేద్దామంటారు? అరెస్ట్ చేద్దామా? శిక్షేద్దామా? ఈ పని కనుక మీరు చేస్తే మీరు నిజమైన రాజకీయ నాయకుడు, కులమత భేదాలు లేకుండా పాలన చేస్తున్న నిజమైన నాయకుడు అని నేనే మీ జెండా కప్పుకుంటా. చేస్తారా? చేయగలరా?